హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనసు పలికే కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్దాం. అమ్మ అమ్మ అంటూ నిద్రలేస్తూనే అమ్మని పిలుస్తున్నాడు 8 ఏళ్ల మను. బయటకొచ్చి చూస్తే చాప మీద అమ్మ పడుకుంది. తన దగ్గర చిన్న దీపం కూడా పెట్టారు. మనుకి ఏమీ అర్థం కాలేదు. అమ్మ అంటూ దగ్గరికెళ్ళి కదిపాడు. అమ్మ పలకలేదు. కళ్ళు తెరిచి చూడలేదు. చాలాసేపు అమ్మ అని పిలుస్తూ ఎంతసేపటికి అమ్మ లేవకపోయేసరికి నిస్సహాయంగా అక్కడున్న వారిపై వైపు చూశాడు. ఆ చూపు 1000 గుణపాలు గుచ్చినంత బాధ కలిగింది అందరికీ. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు అమ్మ నాన్న గట్టిగా మాట్లాడుకోవడం, నాన్న అమ్మను కొట్టడం వరకే ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న మనుకి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. నిద్ర లేచేసరికి అమ్మ ఇలా. అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ బామ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ లేవదేంటి బామ్మ అంటూ అడిగాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అక్కడే ఉన్న అమ్మమ్మ గబుక్కున మనుని అక్కున చేర్చుకొని కళ్ళ నీళ్లు తుడుచుకుని, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నాన్న, అందుకే మాట్లాడడం లేదని చెప్పింది. మను మెదడులో వేల ప్రశ్నలు. ట్రైన్లోనో బస్సులోనో కదా ఎక్కడికైనా వెళ్ళేది. ఇలా పడుకుంటే ఎలా వెళ్తారు? వాడి చిన్న బుర్రకు అర్థం కాలేదు. ఇలా పడుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళినట్లా? మళ్ళీ అమ్మ ఎప్పుడు వస్తుంది? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? అమ్మ లే లే అమ్మ అని అమ్మను కదుపుతూ ఏడుపు మొదలుపెట్టాడు. అది చూసి అక్కడున్న వారందరి హృదయాలు బాధతో దుఃఖంతో బరువెక్కిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. వాడి చిన్న మనసుకు వాళ్ళ అమ్మ ఇక లేవదు, మాట్లాడదు, వాడితో ఇదివరకు ఆడుకోదు అన్న నిజం అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో ఎవరికీ పాలుపోవడం లేదు. రాత్రి జరిగిన గొడవలో ఆవేశంతో తన తండ్రి వలన జరిగిన పొరపాటుకి తలకు దెబ్బ తగిలి తల్లి మరణించిందన్న నిజం మనుకి అర్థం కాలేదు. అమ్మ ఎందుకు లేవడం లేదు అన్న మను ప్రశ్నకు ఎవరు బదులు చెబుతారు? అర్థం లేని చిన్న చిన్న విషయాలను పెద్ద తప్పులుగా ఎత్తి చూసి భార్యాభర్తల మధ్య అపార్థాల గొడవలు సృష్టించిన నాయనమ్మ తాతయ్యలు చెబుతారా? ఆవేశంలో ముందు వెనకాల ఆలోచించకుండా భార్యపై చేయి చేసుకున్న మను తండ్రి చెబుతాడా? నాన్న అమ్మ కావాలి అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళాడు మను. వాడిని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అతనికి. చేసిన పొరపాటుకి లోపల పశ్చాత్తాపడుతున్నాడు అతను. ఒక్క క్షణం ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల జరిగిన అనర్థానికి ఆ పసి హృదయం ఎంతగా తల్లడిల్లుతుందో చూసిన అతను కూడా మనుని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ దృశ్యం చూసిన వాళ్ళందరి కళ్ళు నీలిమేఘాలు అయ్యాయి. ఆ తండ్రి కొడుకులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఏది ఏమైనా నిజం నిప్పులాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా పరోక్షంగా మనుకి అన్యాయం చేసిన వాళ్ళకి తాము చేసిన పొరపాటుకు భగవంతుడు ఏమి శిక్ష విధిస్తాడు అన్న చింత కలగక మానదు. అది తమను ఏ విధంగా దహించి వేస్తుంది అన్న భయం కలగకపోదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.